ఈ సైలెన్సర్ చూసారు కదా! రాయల్ ఎన్‌ఫీల్డ్ సైలెన్సర్ అనమాట. సైలెన్సర్ మొత్తం కంప్లీట్‌గా రస్ట్ పట్టేసి పోయి కొత్త కొత్త సౌండ్‌లొస్తున్నాయి. సో, ఇంక చేసేదేముంది కొత్త సైలెన్సర్ అయితే కస్టమర్ తీసుకొచ్చారు. ఓయి కాదు వేరే కంపెనీ. సో, ఆ ప్రైస్ కూడా వర్త్ చెప్పేసి తీసుకొచ్చారాయన. సో, తీరా మొత్తం బావుంది. బిగిన్ చేసాం. పాత క్లాంప్ తీసుకొచ్చి దీనికైతే వేసేసి పాత సైలెన్సర్ క్లాంప్ తీసి దీనికి వేసేసి సైలెన్సర్ అయితే బండికి ఫిక్స్ చేద్దామని ఫిక్స్ అయ్యి కొద్దిగా ఫాస్ట్ హరీ బరీగా బయటికి వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ చేస్తున్నా. తీరా ఫిక్స్ చేస్తున్న టైంకి ఏమైందంటే, ఆ సైలెన్సర్ క్లాంప్ ఏదైతే ఉందో మారిపోయింది. మారిపోతే మళ్ళా కస్టమర్‌కి ఇంటిమేట్ చేసి, మళ్ళా వెహికల్ అయితే ఇలా ఉందని మ్యాటరు మొత్తం అంతా పెట్టాను. కానీ ఇలా క్లాంప్ అయితే మారిపోయింది. సో, క్లాంప్ అన్నది వేరే క్లాంప్ అన్నా తీసుకొండండి. లేదా క్లాంప్ కట్ చేసుకొని వెల్డింగ్ అయితే చేసుకోవాలని చెప్పేసి అన్నాను. చూసారు కదా! క్లాంప్ ఈ హోల్ అయితే ఎక్కడుందో, ఇది ఎక్కడుందో. సో, మళ్ళా దీన్ని ఏం చేసేది? మళ్ళా ఆయనకి అప్‌డేట్ చేసి ఎలా అంటే తిరిగారు దగ్గర దగ్గర ఒక 1 వీక్ దగ్గర మన దగ్గర వెహికల్ ఉండిపోయింది. క్లాంప్ తిరిగి దొరకకపోయేసరికి పాత సైలెన్సర్‌లో ఉన్న క్లాంప్‌ని కట్ చేసి దీనికైతే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అట్లనే ఇన్నర్ గ్యాస్కెట్ కూడా వేసి మొత్తం ఫిక్స్ చేసి బిగిన్ చేసాం. ఇక ఫైనల్‌గా మ్యాటర్ ఏంటంటే దానికి క్లాంపు ఆ సైలెన్సర్ కవర్‌లోనే ఉంది. అది మేము చూసుకోలేదు. ఆయన చూడలేదు. అది నాకు ట్విస్ట్ అన్నమాట. నాకు కాదు ఆయనకి ట్విస్ట్.